హలో ఫ్రెండ్స్, తెలంగాణలో జాబ్కి సంబంధించిన ఇదొక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి మనకు దిశ న్యూస్ పేపర్లో న్యూస్ అయితే కవర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు త్వరలో లైసెన్స్ సర్వేయర్లు 17వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, కర్ణాటక తరహాలో రాష్ట్రంలో అమలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు. సో దిశ తెలంగాణ బ్యూరో, సో ఇది దిశ న్యూస్ పేపర్లో అయితే కవర్ అయింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనమైతే ఒకసారి మొత్తం న్యూస్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు భూ లావాదేవీలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాము. కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. సో ఇందులో భాగంగా 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని, దీనికోసం ఈ నెల 17వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తాము. ప్రస్తుతం కర్ణాటకలో 6,000 మంది లైసెన్స్ సర్వేయర్లు, 4,000 మంది ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. సో ఒక్కో లైసెన్స్ సర్వేయర్కు నెలకు యావరేజ్గా 23 అప్లికేషన్లు అయితే వస్తాయి. సో దీని ద్వారా అతనికి నెలకు 25,000 నుంచి 30,000 ఆదాయం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సర్వేయర్కి నెలకు 23 అప్లికేషన్స్ రావడం ద్వారా అతనికి 25,000 నుంచి 30,000 వరకు ఆదాయం అయితే వస్తుంది. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉపాధికి మంచి అవకాశంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ మరొకటి, సర్వే మ్యాప్ తప్పనిసరి అని చెప్పేసి ఒక హెడ్లైన్ ఉంది. తెలంగాణలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాము. ఈ చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను, భూమి సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం అమలు జరిగేలా చూసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది. రాష్ట్రంలో ఆయా మండలాల్లో భూ లావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని సూచించారు. కర్ణాటకలో దాదాపు 20 ఏళ్ల క్రితం నియమితమైన ఈ సర్వేయర్లు నేటికి కొనసాగుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకు 1998లో ఈ విధానం తీసుకొచ్చారు. 2005-6 నుంచి కర్ణాటకలో ఈ లైసెన్స్ సర్వేయర్ల విధానం అయితే అమల్లోకి వచ్చింది. సో దీన్ని అవలంబించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, భూములకు సంబంధించి సర్వే చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వడము. సో ప్రభుత్వం పరంగా సో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ లైసెన్స్ సర్వేల విధానాన్ని తీసుకొచ్చింది. సో దీంట్లో ఆల్రెడీ కొంత ఉన్నారు గవర్నమెంట్లో, ఇప్పుడు ఈ లైసెన్స్ సర్వేయర్లను అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించి రేపే చివరి తేదీ అని చెప్పారు. దీని మీద ఇంకేమైనా అప్డేట్ వస్తే మనం మళ్ళీ మాట్లాడుకుందాం.